ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఎన్ని సంవత్సరాలు ఇస్తారు లాభం ఏంటి? వినయము లేని ధ్యానం ఒట్టిపోయిన పువ్వులాంటి. మరి ధ్యాన జగత్తులో చేస్తే పత్రిక గారి జ్ఞానాన్ని మనం ఏం ఆచరిస్తాం, ఏం ఆచరిస్తాం? ఆచరించకుండా పాటించకుండా ఏమీ రాదు. ఎన్నో కష్టాలు వస్తాయి. 2013 నుంచి 2026 అంటే 13లో నేను కూడా పిరమిడ్ సొసైటీ ఇక్కడ కూడా నేను కళ్ళంతా పెట్టుకుని నీరు ఏర్చిన రోజులు కూడా ఉన్నాయి. 2016లో ప్రపంచంలో కూడా కాదు, మరి ఈ సొసైటీలో ద్వారాగానే ఎన్నో కష్టాలు పడ్డా, ఇందులో కూడా ఎన్నో బాధలు పడ్డా. ఇందులో ఉండకుండా పోవాలనిపించింది ఒకసారి. ఎందుకు పోవాలి, దేనికి పోవాలి వెనక్కి వెళ్ళా. అసలు పత్రిక ఎవరు మరి ఎందుకు చెప్తున్నారని చెప్తే ఆయన 2500 సంవత్సరాల కింద బుద్ధుడి కాలంలో ఆనందుడు ఆయన బోధించిన జ్ఞానాన్ని మనకు చెప్తున్నాడు. అంతే. ఆయన రూపాయి తీసుకోవట్లేదు. జ్ఞానం తీసుకోవడం మనం తప్పెట్టి 2012 యుగాదులు ఏదైతే చెప్పారు ఇవన్నీ డౌట్ వచ్చాయి. అప్పుడు దాని గురించి అవన్నీ పట్టించుకోకుండా నేను ఆయన చెప్పింది వినాలి, నేర్చుకోవాలి అనే ఒక పట్టుదలతో ఈ స్థాయికి రావడం జరిగింది. ఆ వేళ బయటకు పోతే పాను ఎందుకు పోతుంది, నా పాస్లకు డిజైన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, నేను వేరే క్లాస్కి 10 రోజుల కింద రమ్మని చెప్పారు, వాళ్ళు 4 రోజుల కింద క్యాన్సిల్ పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ, అంతా మనం మంచిగా అనుకున్నాం. అయితే ఇక్కడ నా గత జన్మలో నేను వేసుకున్న ప్రణాళిక ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం నుంచి వసిష్ఠుడు జ్ఞానాన్ని బోధించి నేను ప్రణాళిక వేసుకున్నాను. మరి అక్కడ ఆ మాస్టర్ ప్యాకేస్తాక ఆయన ఎవరు, వస్తాక నేనేవ్వండి, నా ప్రణాళిక ఎక్కడుంది, అది క్యాన్సిల్ అయిపోయింది. ఎలా 20 రోజుల నుంచి ఇంటికి రెస్ట్లో ఉన్నాం, వేరే సంథింగ్ ప్రాబ్లంలో ఉన్నాం. ఈవేళ వచ్చాను. అన్నీ దానికి సంబంధించింది ఏంటంటే ఆహారము, ఉప్పు కారం తినకూడదు, వేరే సబ్బిడిగా తినాలి. ఈ రోజునే అన్ని రుచులతో ఆహారం తీసుకున్నాం. ఇంటికి రావడం కూడా ఈవేళ ఇక్కడికి మధ్యలో సినిమాకి వెళ్ళాను, కానీ సినిమాకి వెళ్ళి అట్లా వచ్చేసాం 2 అవర్స్ అంతే. ఇక్కడికి రావడం నెల 20 రోజుల నుంచి ఇదే రావడం. అంటే నాకు ఇక్కడ యోగం ఉంది. యోగం అనేది ఉంటేనే మనం వస్తాము, లేకపోతే రాము. మరి ఎక్కడో ఏమో ఉన్నాయి అని క్యాన్సల్. దేని క్యాన్సల్ అయిపోతుంది? ఇక్కడ నా ప్రణాళిక ఇక్కడ ఉంది, మరి ఉన్నప్పుడు అది క్యాన్సల్ అయిపోతుంది. అందుకే మనకి ఏది జరిగినా మన మంచిదే అని మనం పాజిటివ్ థింకింగ్లో ఉన్నాం. అయ్యో పోయింది ఇంత చెప్పాక మేడం అట్లా ఏడవకూడదు, వేడితే పోదు. అయితే నాకు కూడా అంత తెలియదు. కాకపోతే ఇవన్నీ చేయగా ఈ జ్ఞానాన్ని బోధించగా మనకి నాకు ఇప్పటికి కొంత జ్ఞానం ఎంతమంది వస్తుందిగా చేయబట్టి ఉండగలుగుతాను, లేకపోతే నేను ఉండగలను. ఇక్కడ అప్పుడు 2 సార్లు వచ్చింది ముందు ఇక్కడ. అంటే 1 డే క్లాస్ అయితే చెప్పాలి. ఏదో ఒక 1 అవర్ ఏదో ఇచ్చేవారు, ఇప్పుడు ఇచ్చారు. 1 డే వేస్తారు. పౌర్ణానికి అదే లైన్లో ఉంది, పౌర్ణ క్లాస్ లైన్లో ఉంది. సరే, ఓకే. ఇప్పుడు ఏంటంటే పౌర్ణమి ఏంటంటే ఇది పేరు గురు పౌర్ణమి. గురు పౌర్ణమి, పౌర్ణమి, గురు పౌర్ణమి ప్రతి నెల వచ్చింది. కార్తీక పౌర్ణమి వస్తుంది, వైశాఖ పౌర్ణమి వస్తుంది, మాఘ పౌర్ణమి వస్తుంది, తర్వాత గురు పౌర్ణమి. ఇంకేముంది? అంతేనా? పౌర్ణమి అంటే విశిష్టత ఏంటి? పౌర్ణమి ధ్యానం చేయమంటారు పత్రిజీ గారు. ఆ రోజు నేను తల్లి పెట్టి ముసుకొని లోపల పడుకోవడం కాదు, బయటకు వచ్చి ధ్యానం చేయమంటారు. ఎందుకు చేయమంటారు? పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? దేని గురించి చేయమంటారు? ఎలా వస్తుంది అది? ఎలా వస్తుంది అది వివరణ కావాలి. ఓకే. అంటే ఎందుకు అంటే పౌర్ణమి యొక్క విశిష్టత. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి నాకు తెలియదు. ఒక 100 శక్తి కేంద్రాలు ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క శక్తి కేంద్రం నుంచి మనకి ఎనర్జీ పాస్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది ఆ యొక్క శక్తి కేంద్రాన్ని బట్టి. ఆ విడి రోజుల్లో ఏ శక్తి కేంద్రం నుంచి ఆ శక్తి కేంద్రం నుంచి ఎనర్జీ వస్తుంది. మరి ఎక్కడికి పోయింది అక్కడ ఉంది, అక్కడే వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఇక్కడే వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తుంది. కానీ పౌర్ణమి రోజున అన్ని శక్తి కేంద్రాలు ఏకధాటిగా విశ్వనాథ చిత్రిస్తారు. అత్యున్నతమైన శక్తి కేంద్రాల నుంచి అనుసంధానమైన విశ్వప్రాణశక్తి. అత్యున్నతమైన శక్తి కేంద్రాల నుంచి అనుసంధానం అవుతుంది ఇవన్నీ కూడా. అందుకే పౌర్ణమి రోజు ధ్యానం చేయాలి. అన్ని కేంద్రాల నుంచి ఏకధాటిగా వస్తాయి. అందుకే 1 గంట ధ్యానం చేస్తే 3 గంటల ఫలితం వస్తుంది. అది పౌర్ణమి యొక్క విశిష్టత. మరి గురు పౌర్ణమి అంటే మరి దీని విశిష్టత ఏంటి? ఇక్కడ మన ప్రాపంచికులు ఉంటే గురువు గారు ఎవరైనా ఉంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్తారు. ఈరోజు నేను 93లో చిన్న వ్యాపారం మీద 1,70,000 లాస్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ వాడు వెళ్ళి కాకుండా అక్కడ వాడ వెళ్ళి ఉండేది, గోపాలస్వామి వచ్చాడు. ప్రతి నెల గురు పౌర్ణమి కూడా అక్కడ విశిస్తుంది, అక్కడికి వెళ్ళేవాడు. ఇప్పుడు ధ్యానంలో వచ్చింది అవి ఏమీ లేదు. గురు పౌర్ణమి మరి దీని గురించి కూడా విశిష్టత తెలుసుకోవాలిగా.
గురు పౌర్ణమి నుంచి మైకించుకొని క్లాస్ చెప్తామని చెప్పి మరి గురు పౌర్ణమి చెప్పమని వేరే జ్ఞానం 3 రోజులు చెప్పవచ్చు, దానికి వేరే సంగతి. ఇక్కడ ప్రస్తుతానికి ప్రజెంట్ మనం తెలుసుకోవాలి. గురు పౌర్ణమి, గురుదేవులందరికీ ప్రణామాలు. గురు పౌర్ణిమ ఇంకొక పేరు దగ్గరికి వ్యాస పౌర్ణిమ. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఎందుకు? సరే ఓకే. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. శ్రీ వ్యాసవ్యాసుల వారు ఆది గురువులలో అత్యంత విశిష్ట స్థానాన్ని అధిరోహించిన వారు కనుకనే గురు పౌర్ణమ వ్యాస పౌర్ణమిగా అభివర్ణించబడింది. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పత్రిక యొక్క జ్ఞానము ఒక పేజీ చదివితే ఎట్లా అర్థమవుతుందో ఆయన ఒక వాక్యంలో చెప్తారు. అందుకే పత్రిక గారు పట్టుకోవాలి, పత్రిక జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. వేరే వాళ్ళు కూడా వినాలి, కానీ దాంట్లో మునగకూడదు. వినడం వరకే, ప్రతి వాళ్ళ దగ్గర వినడం నేర్చుకోవాలి. దాంట్లో అక్కడ బ్రేక్ అయిపోవాలి. చాలామంది దగ్గర నేను ఎంతోమంది క్లాసులు విన్నా, ఇందులో ఈ సొసైటీలో ఎవరి క్లాసులు ఇన్నర క్లాసులు లేదు. కటపత్రావు గారు 5 సార్లు, బాలకృష్ణ గారు 4 సార్లు, ఇట్లాంటి ఎంతమంది 2 మంది అందరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు. కానీ 2016లో న్యూటన్ గారు ఇక్కడ రాజు డిస్కౌంట్ టెంపుల్ దగ్గర సాయిబాబా మందిలోకి వచ్చి 16 వారాలు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పుడు ఇక్కడ ఏమీ లేదు, అక్కడ పాకలో ఉండేవారు. పాకలో 54 అక్కడ ధ్యానం ఉంది, అక్కడ 24 అక్కడ ధ్యానం చేస్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ జ్ఞానం ఏం లేదు, ఇక్కడ పునాలు కూడా ఏందో లేదు తెలియదు. మరి అక్కడ నేను ఇంకా నేర్చుకొని ఆ న్యూటన్ గారు అక్కడ సిట్టింగ్ కావడం జరిగింది. అంటే ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క దానికి డాక్టర్ అవుతుంది. నాది అక్కడ అయింది. ఆ జ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. గురుదేవులందరికీ ప్రణామాలు. గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. శ్రీ వ్యాసవ్యాసుల వారు ఆది గురువులలో అత్యంత విశిష్ట స్థానాన్ని అధిరోహించినారు కనుకనే గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణమిగా అభివర్ణించబడింది. ఏ పౌర్ణమిగా? వ్యాస పౌర్ణమిగా. వ్యాసము అంటే వ్యాసం అంటే యాదవాస మహర్షి, ఆ మహర్షి మనకు వద్దు. ఇక్కడ వ్యాసం అంటే అర్థము కావాలి. వాక్యం అనుకుంటా వ్యాసం. ఏ మాస్టర్ ఎవరు ఎలా కట్టలేదు అనుకుంటున్నారా? అంతే కదా, చెప్పుకోవడమే కానీ క్వశ్చన్స్ దీనికి ఏంటని అంటారు. ఇంటికాడ వదులు ప్రిపేర్ అవుతా నేను ఎదరు మాస్టర్ మైకిచ్చినట్టు ఇలా పట్టు ప్రిపేర్ అవుతూ ఒంటిగా రిహార్సల్ ఉంటాయి ఇంటి దగ్గర. కదా నాకేం రా. వ్యాసము అంటే వ్యాసము అంటే వ్యాప్తము కావడము. ఏది వ్యాప్తం కావడం? మన వివేకం, కరుణాహృదయం, ఆత్మవిజ్ఞానం అన్నది వ్యాప్తం కావాలి. వివేకం అంటే ఏది మంచి ఏది చెడు శాస్త్రీయంగా చెప్పేది. వివేకం అంటే ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అన్నది తెలియజేసేది. ఇట్లా ఇంకా 4 ఉన్నాయి చెప్పుకోవచ్చు. వివేకానికి మరో జ్ఞానము. వివేకోదయమే జ్ఞానోదయము. గురు పౌర్ణిమ అన్నది సకల గురువులకు అంకితమైనది. ఏంటది? గురు పౌర్ణమ అన్నది సకల గురువులకు అంకితమైనది. యహ యాచినోతి ఆచరతి ఆచార్యతి చ ఆచార్య. యహ యాచినోతి ఆచార్యతి, యహ యాచినోతి ఆచరతి ఆచార్యతి చ ఆచార్య. అంటే ఎవరైతే వివేకాన్ని జ్ఞానాన్ని యాచిస్తారో, ఈ యాచించిన దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టుకుంటారో, మరి దీన్ని ఇతరుల చేత ఆచరింప చేస్తారో వారిని ఆచార్యులు అంటారు. యాచించడం అంటే అమ్మ ధర్మం చేయడు బాబు ఏమంటారు దాన్ని? అడుక్కోవడము. యాచించడం అంటే అడుక్కోవడము. నేను బాగాలేదు అర్థం అది. ఇంటి బాబు
అడుక్కోవడం సామాన్యం ఏంటి? ఇప్పుడు పిరమిడ్ కట్ట పత్రిక చేసి ఇంటికి వెళ్ళి రూపాయి అడుక్కోమన్నాడు. బాబు పిరమిడ్ కట్టడం రూపాయి ధర్మం చేయండి బాబు అడుక్కుంటే రూపాయి ధర్మం చేయమని మనలో ఉన్న అహంకారం పోతుంది. బాబు పిరమిడ్ కట్టడం రూపాయి ధర్మం చేయండి బాబు, అడుక్కోవాలి. యాచించడం అంటే అడుక్కోవాలి.